మేమంతా చాలా బాధపడుతున్నామండి. ప్రతి ఒక్కరు 3 కోట్లు ఇస్తే ఇప్పుడు 563 మంది ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చారండి 3 కోట్లు? ఇప్పుడు అందరు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ నిరూపించాలండి. మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ అన్నవాళ్ళు ఎక్కడి నుండి తెచ్చిర్రు అవన్నీ చూపించాలి కదండి మా గిట. మరి మీ గిట అందరికీ నిరూపించాలి. మా విన్నతి ఒక్కటే, మాకు న్యాయం జరగాలి. ఈ పొలిటికల్ ఉన్నోళ్ళందరూ మా ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు, వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలండి. మేము మాకు కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం జరగాలి. మా పిల్లలు చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ర్యాంకరు మా పాప. ఎప్పుడైనా మేము వాళ్ళకు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రాయించాలి ఎగ్జామ్స్, మళ్ళీ రాయించాలంటే ఏం తప్పు జరిగిందండి? ఎక్కడ జరిగిందండి? 5 months నుంచి ఏం చేశారు వాళ్ళు అడగకుండా? జడ్జిమెంట్ రాగానే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? వాళ్ళు గిట్ట అర్థం చేసుకోవాలి కదండి. పిల్లలు ఎప్పుడు ఎంత కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ర్యాంకులు రావు. 10 మంది ఎగ్జామ్ పెడితే 10 మందిలో ఇద్దరికే వస్తుందండి. 8 మందికి రాకుంటే మళ్ళీ ఇన్ని గొడవలు చేయొద్దు కదా. ఇప్పుడు ఒక రాజకీయం పార్టీ నిలబడ్డదంటే 4 పార్టీలో నిలబడితే ఒక్కరే నెగ్గుతారు. మిగతా 3 ఓడిపోయినప్పుడు వాళ్ళు గిట కోర్టు పోయి ఇలా మాట్లాడారు కదండి. ఆ 3 మరి ఏం చేయాలండి? వాళ్ళని గెలిచిన వాళ్ళని గిట మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలని డిమాండ్ చేయాలండి మేము గిట. మాకొక్కటే ఇప్పుడు మాకందరూ మీడియా మిత్రులు మీరందరూ సహకరించండి. దయచేసి మాకు న్యాయం కావాలి. మేము కోరుకునేది ఒక్కటే, రాజకీయం వాళ్ళు ఇలా ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. ఇదే మా వినతి. ఎప్పుడైనా మేము కోరుకునేది మాకు న్యాయమే. అన్యాయంగా అయితే ర్యాంకులు రావండి, చదువుకుంటేనే వస్తాయి. కష్టపడి చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఎవరైనా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి రాయలేదు కదండి ఎగ్జామ్స్ పిల్లలకి. ఇప్పుడు ఎలా చెప్తున్నారు? మళ్ళీ ప్రిలిమ్స్ కాడికెళ్ళి రాయమని. ఈ ఫీజులు ఎవరు కడతారండి? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్రీగా చెప్తారా? ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వాళ్ళకి లక్షల ఫీజులు కడుతున్నారండి. ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండాలా అండి పిల్లలంతా? అక్కడే మగ్గిపోవాలా? ఇప్పుడు ఏజ్ ఎంత పెద్దగా అయిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు సర్వీస్ గిట తక్కువ అయిపోతుంది. ఎట్లా అండి? మీరు ఆలోచించండి. ప్రభుత్వంకి వినతి, మాకు న్యాయం కావాలండి. ఎవరైనా ఆలోచించండి. ఇప్పుడు ఈ 3 కోట్ల స్కాము 1700 కోట్లు ఎక్కడి నుండి స్కామ్ జరిగింది? అన్న వాళ్ళు అంత ఈజీగా అంటారు కానీ ఇప్పుడు నిరూపించాలండి అన్నవాళ్ళు. ఇప్పుడు